హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీ జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి మరో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ని మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టెక్నీషియన్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ప్రజెంట్ మనకు షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మార్చి 9th కల్లా మనకు ఫుల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ అప్లికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మార్చి 9th నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే ఏప్రిల్ 8th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ. ఈ రిక్రూట్మెంట్ మీరు ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్ ద్వారా టోటల్ 9,000 వేకెన్సీస్ని టెక్నీషియన్ పోస్టుల ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ టెంటేటివ్ అన్నారు కాబట్టి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్కి 1100 వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్కి 7,900 వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. మనకి ఇంకా వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ గ్రేడ్ 1 గ్రేడ్ 3 పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్ అయితే ఇవ్వలేదు. మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ ఫుల్ నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం నోటిఫికేషన్ ప్రకారం ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్కి 10+2 క్వాలిఫికేషన్ ఉంది. అంటే ఐటీఐ డిప్లొమా ఇంటర్ క్వాలిఫికేషన్ అనేది ఉంది. సో ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్కి 10+2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్కి మేబీ గ్రాడ్యుయేషన్ వాళ్ళకై ఉండొచ్చు. మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లారిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే July 1st, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసి 18 years ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 36 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే July 1st, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసి 18 years ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 33 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ COVID-19 పాండమిక్ వల్ల 3 years ఏజ్ లాషన్ అనేది ఇస్తున్నారు. ఈ 3 years అనేది అన్ని క్యాస్ట్ల వారికి అయితే వర్తిస్తుంది. సో ఇది జనరల్ ఏజ్ లిమిట్. అండ్ అలాగే క్యాస్ట్ వైజ్ ఏజ్ లాషన్ కూడా కల్పిస్తున్నారు. పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఏజ్ లాషన్ అనేది ఉంది. ఈ డీటెయిల్స్ ఫుల్ నోటిఫికేషన్లో అయితే ఉంటుంది. నెక్స్ట్, శాలరీ డీటెయిల్ కనుక చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్కి సంబంధించి లెవెల్ 5th, 7th సిపిసి ప్రకారం ఇనిషియల్ పే వచ్చేసి 29,200 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే 50,000కు పైగా శాలరీ అనేది పొందవచ్చు. నెక్స్ట్, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్కి లెవెల్ 2, 7th సిపిసి ప్రకారం ఇనిషియల్ పే వచ్చేసి 19,900 రూపీస్ పర్ మంత్ శాలరీతో పాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే 35,000 పర్ మంత్ శాలరీ అనేది పొందవచ్చు. నెక్స్ట్, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆన్లైన్లోనే కంప్యూటర్ బేస్డ్ విధానంలో మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ సిబిటి ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్, ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూబీడీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 250 రూపీస్ ఎగ్జామ్ ఫీ అనేది ఉంది. ఈ 250 రూపీస్ మళ్ళీ మీకు రిఫండ్ అవుతుంది. ఓన్లీ బ్యాంక్ ఛార్జెస్ మాత్రమే డిడక్ట్ అవుతుంది. రిమైనింగ్ ఆల్ అదర్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 500 రూపీస్ అనేది ఫీ ఉంది. వీళ్ళకి 400 రూపీస్ అనేది రిఫండ్ అవుతుంది. ఈ రీఫండ్ ప్రాసెస్ని మీరు సిబిటి ఎగ్జామ్ హాల్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అలాగే ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి ఫుల్ నోటిఫికేషన్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, రీసెంట్గా ఇస్రో నుంచి 224 వేకెన్సీని భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మార్చి 1st వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే డిప్లొమా, ఐటీఐ, గ్రాడ్యుయేషన్, ఎంఈ, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోని మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే కనుక ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.